స్వాగతం. ప్రకాశం జిల్లాలో గంజాయి అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసిన ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్. ప్రకాశం జిల్లా దొర్నాల మండలం బోడే నాయక్ తాండా దగ్గర గంజాయి రవాణా చేస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 1500 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన 3ని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్ఐ మహేష్ అన్నారు. చెడు అలవాట్లకు బానిసైన 3 యువకులు అరకు ప్రాంతం నుండి గంజాయిని తెచ్చుకొని శ్రీశైలం రోడ్డులో విక్రయిస్తున్నట్టు సిఐ అజయ్ కుమార్ తెలిపారు. ఓకే, ఈరోజు దోర్నాల మండలం బోడేనాయక్ తాండా దగ్గర క్రాస్ రోడ్లో ఒక 3ని అరెస్ట్ చేయడం జరిగింది, అదుపులోకి తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వారు గంజాయిని అరకు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ శ్రీశైలం సున్నిపెంట ఏరియాల్లో వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి అమ్ముదామని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మాకు సమాచారం రావడంతో ఎస్ఐ గారు తహసీల్దార్ గారితో వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకుని సమాచారం నాకు ఇవ్వడంతో నేను వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 3 కూడా వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈజీగా డబ్బు సంపాదించాలని, ఏదైనా ఇల్లీగల్ వేలో వెళ్ళి డబ్బు సంపాదించాలని అనుకొని ఈ విధంగా అరకు నుంచి గంజాయి తెచ్చుకొని అమ్ముదాము అని చెప్పేసి తీసుకొని వచ్చారు. అది ఈ నెల 2వ తేదీ అరకు వెళ్ళి అక్కడి నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ దోర్నాల్లో పెట్టుకుని ఈరోజు వాటిని తీసుకొని సున్నిపెంట వైపు వెళ్ళి అమ్ముకుందామని మధ్యలో ఆగి చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసుకోవడానికి ఫారెస్ట్ దగ్గర ఆగారు. ఈ క్రమంలో మాకు సమాచారం రావడంతో మేము దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి అనేది యువతకి చాలా హానికరం, మరియు వాళ్ళకి ప్రాణాలు కూడా పోవడానికి అవకాశం ఉంది. మానసిక స్థితి కూడా కోల్పోయి దాడులు చేయటం, గొడవలు అవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి గంజాయి ఎక్కడ కనబడినా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అందరికీ తెలియజేస్తున్నాం. గంజాయి నిర్మూలనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈగల్ అనే ఒక సంస్థను పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. ఈగల్ మన రాష్ట్రంలో ఎక్కడైనా ఈ గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే వాళ్ళు వచ్చి కేసులు నమోదు చేయడం, వాళ్ళు రైడ్లు చేయడం అలా జరుగుతుంది. అందులో భాగంగానే మేము కూడా గంజాయి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి గంజాయి ఈ కాన్స్టిట్యున్సీలో ఎర్రగొండపాలెం సర్కిల్లో ఎక్కడా కూడా గంజాయి అనేది రావడానికి వీల్లేదని పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం.